హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవల్. ఈరోజు నేను మీకు జనవరి 6కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనం ఎప్పుడు రీడింగ్స్లో నేను చెప్తా ఉంటాను, మీరు ఎవరి మీద డిపెండ్ కాకండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని. ఓకే, మంచిదే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఆ పర్సన్ రాకముందు మీరు ఎలా ఉన్నారో అలాగా హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో ఉండాలి. కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది కదా. కొంచెం సేపే మనతో ఉండగలరు, కానీ 24 అవర్స్ మనతో ఉండలేరు కదా. మనతో మనమే ఉండాలి. అట్లా ఒంటరిగా ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నారా, రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు సంతోషంగా ఉండారా? రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి కొంత టైంలో ఇట్లాగా ఆర్గ్యుమెంట్స్ వచ్చినా, మనసు హర్ట్ అయినా, ఏమైనా ఆ తర్వాత కొంచెం సేపు అన్నా కొంచెం ఒక సంతోషం అనేది లభిస్తుంది కదా. అంటే కొంచెం ఒక ప్రేమ, ఆప్యాయత, మాట్లాడడం, వాళ్ళకి ఉన్నారనే ఒక భరోసా, నమ్మకం, ఇవన్నీ ఉంటాయి కదా. అదే ఒంటరిగా ఉండే వాళ్ళకి ఇవంతా ఉండదు కదా. ఇప్పుడు మీరు నా కమెంట్స్లో చెప్పండి, ఒంటరి జీవితం బెస్టా, లేకపోతే రిలేషన్షిప్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకొని హస్బెండ్తో కలిసి ఉండడం బెస్టా, ఒంటరి జీవితం బెస్టా? నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే. నన్ను అడిగితే మ్యారేజ్ చేసుకొని హస్బెండ్తో కలిసి ఉండడమే బెస్ట్ అంట. ఎందుకంటే మనకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మనం షేర్ చేసుకునేదానికి ఒక మనిషి ఉండాలి మనకి కదా. ఎవరూ లేకుండా ఉంటే, ఇప్పుడు కొందరు హస్బెండ్తో ఉంటారు కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. ఎందుకంటే హస్బెండ్తో రిలేషన్షిప్ ఉండదు అసలు వాళ్ళకి. ఒక ఇంట్లో అపరిచితుల్లాగా ఉంటారు వాళ్ళు. అది ఒక టైపు. వాళ్ళకి వైఫ్ ఉన్నా ఒకటే, హస్బెండ్ ఉన్నా అంటే ఒకటే అనమాట. వాళ్ళు ఏం షేర్ చేసుకోరు వీళ్ళతో, ఏ సపోర్ట్ ఇవ్వరు, ఏ సంతోషం ఇవ్వరు, ఏ హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ప్రేమగా ఉండే తోడును అప్పుడే మనసు వెతకద్ది. మనకి ఎవరన్నా ప్రేమ ఇస్తే బాగుండు అని ప్రతి మనసు వెతకద్ది ఒక ప్రేమ కోసం. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రతి ఆత్మ తపిస్తుంటుంది ప్రేమ కోసం అని. అట్లాగా ప్రతి మనిషి ప్రేమ కోసం తప్పిస్తాడు. వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు ప్యూర్గా అని, డబ్బుల కోసం కాదు, లేకపోతే టైంపాస్కి కాదు. వాళ్ళని ప్యూర్గా ప్రేమించాలి, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వాలి అని అందరూ అనుకుంటారు కదా. అలాంటి రిలేషన్షిప్ ఉండడం మంచిదా, ఎవరు లేకుండా ఒంటరిగా మీ ఇష్టంగా అంటే మీకు ఫ్రీడమ్తో ఉండడం మీకు ఆనందాన్ని ఇస్తుందా, లేకపోతే ఒక రిలేషన్షిప్ మీకు ఆనందాన్ని ఇస్తుందా? నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను జనవరి 6కి రీడింగ్ చేస్తాను, జనరల్ రీడింగ్ చేస్తాను ఇది. ఓకే. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి జనవరి 6 ద మూన్ కార్డ్ వచ్చింది. కొంచెం దేనికో మీరు భయపడుతున్నారు, బాధపడుతూ ఉంటారు. కొన్ని సంఘటనల వల్ల మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి, గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు ద లవర్స్ వచ్చింది. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. మీ సోల్మేట్ని మీరు ఈరోజు కలవబోతూ ఉన్నారు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరుని ఇస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది ఈరోజు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ ఆర్ లవర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళ లైఫ్లోకి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 9 ఆఫ్ వ్యాండ్స్. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. గుడ్ లక్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి
టూ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక తికమక పరిస్థితిలో ఉన్నారు. ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఒకటిని ఎన్నుకోవాలి. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. మీ పనులన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఓపికతో పని చేయండి. చాలా పనులను ఒకేసారి చేయాల్సి రావచ్చు. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి 6 ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్, అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్. తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పని చేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ పొందుతారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి టూ ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేస్తారు. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. మీనరాశి వాళ్ళకి 4 ఆఫ్ సోర్డ్స్. మీరు మానసిక అశాంతితో ఉన్నారు. ఒంటరిగా ఉండండి. మీకు దారి తెలుస్తుంది. ఇక మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆల్ సైన్స్కి కెరియర్ గురించి చెప్తాను. ఈరోజు మేషరాశి వాళ్ళకి మీరు జాబ్ చేయాలా, బిజినెస్ స్టార్ట్ చేయాలా అని తికమక పరిస్థితిలో ఉంటారు. ఈరోజు మీరు కొంచెం జాబ్లో జాయిన్ కావాలా వద్దా, ఏదో అలాంటి జగిలవుతూ ఉన్నారు రెండు విషయాల మధ్య. వృషభ రాశి వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉన్నారు. అంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ కావాలి, ట్రాన్స్ఫర్ కోసం అడుగుతామనుకుంటా ఉన్నారు. అండ్ మిథున రాశి వాళ్ళకి న్యూ జాబ్ ఆఫర్ వస్తుంది ఈరోజు. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి కూడా జాబ్ ఆఫర్ వస్తుంది. కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, జాబ్ ఆఫర్ చేయాలన్నా మీకు ఒక అమౌంట్ అనేది, లోన్స్ అనేది శాంక్షన్ అవుతుంది. అండ్ సింహరాశి వాళ్ళకి మనీ వస్తుంది. అంటే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ మనీ మీకు వస్తుంది. మీరు దేంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ మీకు మంచి లాభాలు వస్తాయి ఈరోజు. అండ్ కన్యా రాశి వాళ్ళకి అంటే మీరు సంపాదించినంత మీ ఫ్యామిలీ ఖర్చు పెడతారు. మీకు సఫిషియెంట్గా మనీ ఉంటుంది ఈరోజు. మీరు బాగా సంపాదిస్తున్నారు ఆల్రెడీ కన్యా రాశి వాళ్ళు. అండ్ తులారాశి వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఏదో స్టార్ట్ చేశారు, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, లోన్ అంతా తీసుకొని ఆ ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ట్రాప్ ఫీల్ అవుతున్నారు. ఏదో లాస్ అయింది వీళ్ళకి, ఫైనాన్షియల్ లాస్ అయింది. వృశ్చిక రాశి వాళ్ళకి బాధపడుతూ ఉన్నారు. అండ్ ధనుస్సు రాశి వాళ్ళు ఒక కింగ్ లాగా ఉన్నారు. మీరెవరికో ఆఫర్ ఇవ్వబోతూ ఉన్నారు, జాబ్ ఆఫర్ కానీ బిజినెస్ ఆఫర్ కానీ. అండ్ మకర రాశి వాళ్ళు టీం వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఏదో ఒక టీం వర్క్, 4-5 కలిసి ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నారు మకర రాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు. ఏదో ఒక వర్క్ మీద మీ జాబ్లో మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మీ డెడికేషన్ అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. మీనరాశి వాళ్ళకి మంచి గెయిన్స్ వస్తాయి ఈరోజు. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అది, శాలరీ ఇంక్రీజ్ కావాలంటే శాలరీ ఇంక్రీజ్, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్, అలాంటిది వస్తుంది. ఏదైనా మీరు ఎగ్జామ్స్ రాసుంటే దాంట్లో మీకు మంచి మార్క్స్ రావడమో లేకపోతే ఏదైనా కాలేజ్లో సీట్ దొరకడమో అలాంటిది జరుగుతుంది మీనరాశి వాళ్ళకి. ఓకే, ఇది కెరియర్ రీడింగ్. ఇలాగా ప్రతిరోజు చేస్తామనుకుంటున్నాను. ఇది మీకు మ్యాచ్ అవుతుందా లేదా, రెజనేట్ అయిందా లేదా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మెసేజ్ ఫర్ మేషరాశి, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. అండ్ వృషభ రాశికి సక్సెస్. మిథున రాశికి అబాండెన్స్, మీకు ఈరోజు అబాండెన్స్గా అన్నీ లభిస్తాయి. కర్కాటక రాశికి లుక్ ఫర్ ఎ సైన్, యూనివర్స్ మీకు ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, అది మీరు ఏంటో చూడండి. అండ్ సింహరాశికి యాస్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. కన్యా రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈజ్ ఎస్, మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్లు చేయండి. అండ్ తులారాశికి నో, అంటే మీరు కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ నమ్మితే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మకర రాశికి రిమైన్ పాజిటివ్గా ఉండండి. అండ్ కుంభరాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి, గిల్ట్ ఫీలింగ్లో నుంచి బయటకు రండి.
మీనరాశికి మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొంతమంది పీపుల్ని మీ దగ్గరకు సెండ్ చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మేషరాశి పార్ట్నర్, ఫస్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మేషరాశి పార్ట్నర్ అనుకుంటున్నారు, నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగును తీసుకొచ్చేవు. వృషభ రాశి పార్ట్నర్, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంత డీప్ లవ్ ఉంది అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్, ఈ ప్రపంచంలో నీలాగెవరూ కనిపించడం లేదు అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్, మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. సింహరాశి పార్ట్నర్, మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. అండ్ కన్యా రాశి పార్ట్నర్, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. తులారాశి పార్ట్నర్, నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్, దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. ధనుసు రాశి పార్ట్నర్, నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారు. మకర రాశి పార్ట్నర్, నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్, నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్, ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలని అనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.